సినిమా ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మొత్తం ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నా నేను ఉన్నాను అంటూ ముందు నడిచే స్టార్ మనసున్న మెగాస్టార్ చిరంజీవి. ఎంతో మంది పేద కళాకారుల కోసం తన వంతు సహకారం అందించిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొంతమంది పేద కళాకారుల కోసం అపోలో ఆసుపత్రి ద్వారా చికిత్స చేయించారు. ఇప్పుడు చిరంజీవి సీనియర్ నటుడు, ఎన్నో మూవీస్లో కామెడీ విలన్గా కనిపించిన ఫిష్ వెంకటేష్కి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సకి ఏర్పాట్లు చేయడం ద్వారా తన మంచి మనసు మరోసారి చాటుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అభిమానులను మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న తన వంతు సాయంను అందించేందుకు ముందుంటారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య ఏదో విధంగా పరిష్కారం చూపించే గొప్ప వ్యక్తి చిరంజీవి అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి చిరంజీవి గారు తన మంచి మనసును చాటుకున్నారు. కామెడీ విలన్గా అందరికీ సుపరిచితుడైన ఫిష్ వెంకటేష్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో ఫిష్ వెంకటేష్ తన దయనీయ పరిస్థితిని తెలియజేశాడు. ఆ సమయంలోనే పలువురు సినీ ప్రముఖులు, మీడియాకు చెందిన వారు ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లడంతో ఆయన ఫిష్ వెంకటేష్ గురించి ఎంక్వైరీ చేశారట. వెంటనే అపోలో ఆసుపత్రిలోని తన తరపున ఫిష్ వెంకటేష్కి ఉచిత చికిత్స అందించాలని సూచించారంట ఆయన. ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకటేష్ చికిత్స ప్రారంభమైంది. అంతేకాకుండా చిరంజీవి గారు ఎప్పటికప్పుడు వెంకటేష్ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రుల సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం అందించిన గొప్పతనం చాటుకున్న మెగాస్టార్ ఇప్పుడు చిన్న నటుడు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకటేష్కి తన వంతు సాయం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. చిరంజీవి గారి గొప్పతనంకు ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చు అంతా తాను భరిస్తానంటూ మెగాస్టార్ హామీ ఇవ్వడం గొప్ప విషయం. ఇన్నాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చావు కోసం ఎదురు చూస్తున్నట్లు కన్నీరు పెట్టుకున్న ఫిష్ వెంకటేష్కి ఇప్పుడు చిరు సాయంతో బతుకుపై ఆశ చిగురించి ఉంటుందని మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. చిరు ఇలాగే భవిష్యత్తులోనూ మంచి మనసు చాటుకుని ఆపదలో ఉన్న వారి కోసం ఆపద్బాంధవుడిగా ఆదుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బింబిసార దర్శకుడు విశిష్ట దర్శకత్వంలో విశ్వంబర సినిమాను చేస్తున్నాడు. చకచకా షూటింగ్ చేస్తున్న మేకర్స్ మరో 2 నెలల్లో షూటింగ్కు గుమ్మడికాయ కొట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు. 2025 సంక్రాంతి విశ్వంబర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.